సో ఈరోజు బీజేపీ చాలా క్రూషియల్ మీటింగ్ జరుగుతుంది స్టేట్ లెవెల్లో. వాళ్ళు ఆల్రెడీ 3,000 దరఖాస్తులు వచ్చినాయి వాళ్ళకి. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు అన్ని నియోజకవర్గాలు 175 ప్లస్ 25 పార్లమెంటు అన్నీ కలిపి ఇంతకుముందు వాళ్ళ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా లాస్ట్ టైం చెప్పారు, మొత్తం 3,000 దరఖాస్తులు వచ్చినాయట. సో వాళ్ళు ఈసారి కొంచెం గట్టిగానే పోరాటానికి రెడీ అయ్యారు. అంటే ఇట్ సీమ్స్ టఫ్ ఫైట్ ఇస్తారు. వాళ్ళకి వచ్చేది 0.87 1.5 2.5 అనేది పక్కన పెడితే వాళ్ళు ఇంకో తీర్మానం కూడా చేశారు. ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉపప్రాంతీయ పార్టీలు కాదు, ఏదో ఒక దాన్ని నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత కనుమరేలా మనం చేయాలి, అలా పోరాడాలని. ఏదై ఉండొచ్చు ఆ పార్టీ. గుడ్ ఈవినింగ్ అండి, చాలా రోజుల తర్వాత డిబేట్. అందరికీ కూడా నమస్కారం. ఒక పార్టీ కనుమరుగు చేయడం అంత ఆషామాషి అనుకుంటున్నారా ఈ డెమోక్రసీలో? అదంతా ఆషామాషి పని కాదు. ఏ పొలిటికల్ పార్టీ అయినా దానంతగా చచ్చిపోతుంది, దాంతగా బతుకుతా అంటే కానీ ఎవరో చేసే దానివల్ల కనుమరుగు అవుతుంది అనుకుంటే అది శుద్ధ అబద్ధం. ఆ రకమైన ఆలోచన ఏ పార్టీకి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ చేసే తప్పుల మీద వాళ్ళ జీవితాలు ఆధారపడవు. కృష్ణాంజనేయులు గారు ఇందాక బీజేపీ దీని మీద విశ్లేషణ చేశారు, టీడీపీ దాని విశ్లేషణ చేశారు, మీరు చేశారు, ప్రతిపక్షాలు చేశారు. శాంతికుమార్ గారు కొంత బీజేపీ జనసేన దాని మీద క్లారిటీ ఇచ్చారు, బీజేపీ జనసేన సంబంధం మీద క్లారిటీ ఇచ్చారు. సో ఇక్కడ బీజేపీని బలంగా భావజాలాన్ని విమర్శించడమా, లేక పొలిటికల్ పార్టీగా మనం విభేదించడమా, లేదు వాళ్ళు చేస్తున్న రాజకీయంగా విభేదించడమా? అంటే బీజేపీ అంటే పార్టీ కాదు కదా, విధి విధానాలు వాళ్ళ అన్నిటి మీద ఒక యాంగిల్లో పెట్టేసి నువ్వు ఇంతే అని చెప్పడం కాదు కదా. విధానాల గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దేశానికి పనికొచ్చే విధానాలే వాళ్ళు అవలంబిస్తున్నారు తప్ప దేశానికి వ్యతిరేకంగా ఏ విధానాలు కూడా వాళ్ళు అవలంబించలేదనేది వ్యక్తిగతంగా నేను ఖచ్చితంగా నమ్మను. తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ విధి విధానాలను ఎప్పుడు విమర్శించలేదు కదా, కేవలం రాజకీయాన్ని మాత్రం విమర్శించేది, ఆ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించేది అంతే తప్ప ఏదో సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఎక్కడున్నాయి తెలుగుదేశానికి బీజేపీకి? ఎక్కడా లేవు. సో పొత్తులు ఉంటారు పోతారు అంటే సైద్ధాంతికంగా విభేదాలు లేనప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి విభేదాలు కొన్నిసార్లు తగ్గపారుగా ఉండొచ్చు, విడిపోవచ్చు, లేకపోతే కలిసి ఉండొచ్చు. సిద్ధాంతపరంగా వ్యతిరేకత ఉందనుకోండి, ఇప్పుడు బీజేపీ సిపిఐ ఉందనుకోండి, కలవు, డిఫరెంట్ పోల్స్, ఆపోజిట్ పోల్స్ అవి. అంటే మనం ఇదేమి విమర్శిస్తున్నారు ఇక్కడ అనేది పాయింట్. ఇక్కడ సిద్ధాంతపరంగా విమర్శించాలనుకుంటే ఏ పార్టీనైనా సరే ఇంకా అది ఆపోజిట్ విమర్శించంటే ఆపోజిట్ పోల్ అన్నట్టు లెక్క. బీజేపీ 50 స్థానాలు సౌత్ లో పెట్టుకుంది అనేది అందరికీ తెలిసిందే, బహిరంగంగానే వాళ్ళు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీట్లు పెంచుకుంటారు ఖచ్చితంగా పొత్తులో. కర్ణాటక తమిళనాడులో కృష్ణాంజనేయులు గారు ఏవి రావంటారు కానీ బట్ ఇన్ని సీట్లు గెలుస్తుంది తమిళనాడు ఈసారి. దే ఆర్ గోయింగ్ టు విన్ 8 seats. కేరళ దే ఆర్ గోయింగ్ టు విన్ 4 seats. ఖచ్చితంగా గెలిచే సీట్లు అది. ఓకే, ఎందుకంటే అక్కడ బ్రహ్మాండమైన ద్రవిడ విధానం మీద, ద్రవిడ సంస్కృతి మీద అన్నామలై చాలా విరుచుపడుతున్నాడు. వాటి మీద చాలా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే తమిళ పాలిటిక్స్ వచ్చి నాకు చాలా దగ్గర సంబంధాలు, ఆ విషయం మీకు కూడా తెలుసు. సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు విన్ ఇన్ తమిళనాడు 8 seats, ఆల్మోస్ట్ 8 seats. కేరళ 4 సీట్లు గెలుస్తుంది. సో వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా పొత్తులో వాళ్ళు ఎన్ని తీసుకుంటారు, ఎన్ని కలవబోతున్నారు అన్న దాని మీద నెక్స్ట్ వీక్ ఇట్ విల్ బి డిసైడ్ ఐ థింక్. సో మనము సిద్ధాంత ఇప్పుడు జనసేన, టీడీపీ అండ్ బీజేపీ పొత్తు మీద మనం ఏ రకంగా మాట్లాడుకున్నా సరే అది ఇప్పటి నుంచి కాదు. బీహార్ లో నితీష్ కుమార్ ఉన్నాడు, పొత్తు పెట్టుకున్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు. లేకపోతే మహారాష్ట్రలో ఇంతకుముందు శివసేనతో పొత్తు పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. అంతకుముందు పెట్టుకున్నారు, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ కలిసారు. ఇదేదో పెద్ద వ్యవహారమైనట్టు దాన్ని ఏదో భూతత్వంలో పెట్టి చూసుకొని అంతెందుకండి. నేను ఇందాకే నేనే మాట చెప్పాను, డిఫరెంట్ పోల్స్ కలవ ఉన్నా కానీ డిఫరెంట్ పోల్స్ కూడా జమ్మూ కాశ్మీర్ లో కలిసింది. మెహబూబా ముఫ్తీ తోటి కలిసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? సైద్ధాంతపరంగా వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీలు కదా. సో ఇక్కడ రాజకీయం కలుపుతుంది, కలవడం తప్పు కాదు. ఒకరి అవసరం ఒక రాజకీయాల్లో ఉంటది అంతే తప్ప ఒక పార్టీని ఎరాడికేట్ చేసేద్దాం అసలు సిస్టంలో లేకుండా అనేది ఎవరైనా బుర్రలో ఆలోచన ఉంటే అది వాళ్ళ కర్మ తప్ప అది జరిగే పని అయితే కాదు. పోనీ ఆ రకంగా ఇంకో పార్టీ పొలిటికల్ పార్టీ నాశనం అయిపోతుంది, తినేస్తుంది, బీజేపీ మింగేస్తుంది అని ఎవరైనా అనుకుంటే కూడా అది కూడా వాళ్ళ మూర్ఖత్వం, అది అసాధ్యం. అది ఎందుకంటే
పార్టీలు కూకటి వేళ్లతో ముడిపడి ఉంటాయి. సిద్ధాంతపరంగా ఉంటుంది, కులపరంగా ఉంటుంది, మతపరంగా ఉంటుంది, భాషపరంగా ఉంటుంది, ప్రాంతపరంగా ఉంటుంది. వీటన్నిటి ఒక పార్టీ మిగులుతుందండి? జరుగుతుందంటే అదంతా అది జరిగే పనేనా? ఎమోషన్స్, పార్టీ ఇస్ నథింగ్ బట్ ఎమోషన్. బీజేపీ 2 సీట్లతో ఈ రోజు దేశాన్ని మూడోసారి మళ్ళా వస్తుంది. అంతకుముందు 6 సంవత్సరము, ఇప్పుడు ఒక 16 సంవత్సరం ప్లస్ ఇంకో 5 ఏళ్ళు 21 సంవత్సరాలు పరిపాలించబోతుంది. అంటే ఎందుకంటే పునాదులు బలంగా ఉన్నాయి కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2 సీట్లు ఉన్న అప్పుడే, రథయాత్ర చేసినప్పుడే, లేదు కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, బాబ్రీ మసీదు ఘటన జరిగినప్పుడు ఏం చేసుకుంది ఆ ప్రభుత్వాన్ని? సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమైనది. ఆ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ విధానాలు అనేది ఆకర్షించేట్టు ఉంటాయి. వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని ఉంటాయి. ఏదో అయిపోతుంది, అండపిండ క్రమం అయిపోతుంది, ఆ ప్లేస్ తీసుకొచ్చి ఈ ప్లేస్ లోకి వస్తారు, ఈ ప్లేస్ ఆ ప్లేస్ లోకి వస్తారు. ఇవన్నీ హైపోథెటికల్ మాట